మేడారం మహాజాతరకు వస్తున్న లక్షలాది మంది భక్తులకు వైద్య సేవలు అందించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్య అధికారుల నిర్లక్ష్యంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలున్నాయి. సరైన వైద్య పరికరాలు లేక మెరుగైన వైద్యం అందడం లేదంటున్నారు. మేడారంలోని వైద్య సేవలపై మరింత సమాచారం టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 50 పడకల ఆసుపత్రి నుండి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. సో ప్రస్తుతానికి మేడారంలో ఉన్నాం. మేడారం అంగరంగ వైభవంగా జాతర నడుస్తోంది. నిన్న రాత్రి సమ్మక్క గద్దెకు చేరుకుంది. కానీ భక్తులను మాత్రం నిజానికి గాలికి వదిలేశారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అంటే మేడారానికి వాస్తవానికి ఎక్కువగా వృద్ధులు వస్తూ ఉంటారు, ఎక్కువగా 40 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ చాలామంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, చాలామంది హార్ట్ సంబంధించినటువంటి వ్యాధులతో అంటే రోగాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అట్లాంటి వ్యక్తులకు అట్లాంటి వాళ్లకు కనీసం ఇక్కడ నిర్వహణ లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ వైద్య నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది మేడారంలో. ఈరోజు మనం చూడొచ్చు, నా వెనకాల ఒక పేషెంట్ ఉన్నారు. ఈ పేషెంట్ వచ్చి దాదాపు నేను వచ్చే ఇక్కడికి అర్ధగంట అయిపోయింది. ఈ పేషెంట్ అంతకు ముందే రావడం జరిగింది. కానీ ఈసీజీ మిషన్ అందుబాటులో లేదు. ఆయనకు ఏం ప్రాబ్లం ఉందో కనీసం తెలిసేటువంటి పరిస్థితి లేదు. ఈసీజీ మిషన్ గురించి అడిగితే ఈసీజీ మిషన్ ఉంది కానీ మిషన్లో పేపర్ లేదంట. ఇది ప్రభుత్వం ఉంది కానీ పరిపాలించేవాడు లేడు అన్నట్టుగా ఉన్నది ప్రస్తుతానికి మేడారంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎంతసేపు అయింది బ్రదర్ మీరు వచ్చి ఇక్కడ? ఎంతసేపు అయింది? ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది సార్. 1 అవర్ అవుతుంది. ఓకే, నేను డాక్టర్స్ వాళ్ళు చేసేది సిస్టమ్ ప్రకారం పోతున్నారు. బట్ వాళ్ళకు ప్రొవైడ్ చేసేది చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు సార్? గవర్నమెంట్ మాత్రం చాలా గొప్పగా చెప్తుంది అన్నీ చేసినామని. వెరీ పూర్ సార్. వివిఐపీలకు మాత్రం వరంగల్ నుంచి వెళ్ళి క్యాన్వసింగ్ ఇచ్చేసి దర్శనం చేపిస్తారు. మేము మిడిల్ క్లాస్ పీపుల్స్ కాదు సార్, మాకుండదు వాల్యూ, మాకుండదు సార్. దీనిలో డాక్టర్స్ ఏం చేస్తారు సార్? వాళ్ళు డాక్టర్స్ తప్పేం లేదు సార్. వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు. మిడిల్ క్లాస్ సార్, మేము చచ్చిపోతున్నాం సార్. మేము దర్శనం చేయాలంటే నరకం సార్, నరకం అనుభవించి వచ్చినాం. నేను దర్శనం చేసి వచ్చినాక మా బ్రదర్కి ఈ ప్రాబ్లం అయింది సార్. ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది. పేషెంట్ని ఇబ్బంది పెట్టేది ఏం లేదు, బట్ పేషెంట్కి ఉన్నటువంటి సమస్య ముఖ్యం. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రజలకు సంబంధించినటువంటి కనీసం సౌకర్యాలు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది, అధికారుల పైన ఉంది. బట్ ఇప్పటివరకు మనం అదొక ఆవేదన, అదొక బాధ. ఈ పేషెంట్ వచ్చి గంట అయింది, గంట నుంచి కనీసం ట్రీట్మెంట్ కూడా లేదు. ఈసీజీ తీయాలంటే ఈసీజీ సంబంధించినటువంటి పేపర్ లేదంట. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ప్రస్తుతానికి మేడారంలో కనిపిస్తోంది. చూడొచ్చు, అందరూ పేషెంట్లు ఉన్నారు. ఎవరెవరికి ఏం ప్రాబ్లం ఉందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఈసీజీ లేదు. మినిమం రిక్వైర్మెంట్ ఈసీజీ అనేది. ఏ పేషెంట్ వచ్చినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ చెక్ చేయాలి. అధికారులు అక్కడ కూర్చున్నారు, పేషెంట్లు ఇక్కడ పడుకున్నారు, ఈసీజీ మిషన్ లేవు. డాక్టర్లు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలోకి డాక్టర్లు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు చేస్తున్నారు, కానీ ఏం చేస్తారు? టెక్నికల్గా సపోర్ట్ లేనప్పుడు, సిస్టమేటిక్ లేనప్పుడు సో వాళ్ళు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి అధికారులతో కూడా మాట్లాడదాం. పేషెంట్ ఇప్పటికి గంట అయిపోయింది అక్కడ ఉండబట్టి. సో గంట నుంచి అంటే ప్రాబ్లం ఏందో కూడా తెలియకపోతే ఎవరు బాధ్యులు సార్? అక్కడ ఈసీజీ మిషన్ లేదంట, ఈసీజీ మిషన్ సంబంధించినటువంటి పేపర్ లేదంట. ఆల్మోస్ట్ గంట అయిందంట. గంట కాలేదు. సో ఆల్టర్నేటివ్ కూడా అరేంజ్ చేస్తున్నాము. ఇప్పటికిప్పుడు అంటే వీళ్ళు చూసుకోలేదు వీళ్ళు. సో ఇప్పటికిప్పుడు తాడవైన వస్తుంది, ఇంకో అర్ధగంటలో వచ్చేస్తుంది. బట్ సార్ ఇంత ట్రాఫిక్ ఉంటుంది లోపు మేము ఫిజికల్గా ఫిజిషియన్ కూడా చూశాడు. ఫిజికల్గా ఆ పేషెంట్కు చేయాల్సిన వైద్యం చేస్తున్నాము. మీరేమి అంత అంటే పేషెంట్కి అయితే భయపడాల్సిన అవసరం లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు అష్యూరెన్స్ ఇస్తాం. మాకేం భయం లేదు, కానీ పేషెంట్ సంబంధించినటువంటి మేము అష్యూరెన్స్ ఇస్తాం సార్. మినిమం మీకు కూడా రిపోర్ట్ తెలియదు కదా, మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇస్తారు? అంటే ఒక్కొక్కసారి ఈసీజీ తీస్తేనే కదా మీకు కూడా తెలిసేది. మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇస్తారు? ఈసీజీ తీయకుండా కూడా సిమ్టమ్స్ని బట్టి వైద్యం చేయొచ్చు కొంత మేరకు. ఓకేనా? అది ఎందుకు మినిమం రిక్వైర్మెంట్ ఇదంతా. సో ఈసీజీ మిషన్ అనేది వెరీ కామన్ థింగ్. అది ఎందుకు మీరు దాన్ని ఎందుకు జాగ్రత్త తీసుకోలేకపోయారు? లేదు, ఇప్పుడే అయిపోయిందని విన్నాము. సో అది తెప్పిస్తున్నాం. సో ఇది ప్రస్తుతానికి ఈసీజీ మిషన్ ఉంది కానీ మిషన్ పేపర్ లేదంట. ఆ పేపర్ సంబంధించి మేము తాడువాయి నుంచి తీసుకొస్తున్నాం అంటే ఆ తాడువాయి నుంచి ఇక్కడ రావడానికి ఆల్రెడీ నిన్న రాత్రి సమ్మక్క గద్దెకు చేరుకుంది. అక్కడి నుంచి భక్తులు రావడానికే గంటలు తరబడుతోంది. జనరల్గా గంట సేపట్లో వచ్చేటువంటి ప్రయాణం కాస్త 6 గంటలు 7 గంటలు అయ్యేటువంటి పరిస్థితి. సో ఈ మిషన్ ఎప్పుడు వస్తుంది? సో ఈ పేషెంట్లు ఎప్పుడు కనీసం వీళ్ళకు రిజల్ట్ తెలుస్తానని కూడా తెలియనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో ప్రస్తుతానికి మాత్రం వైద్య వ్యవస్థ ఇక్కడ కొంత బలహీనంగా ఉన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో పేషెంట్ సంబంధించినటువంటి వాళ్ళు భయాందోళనలో ఉన్నారు. సో ఇక్కడ అంటే కనీసం ఈసీజీ మిషన్ లేకపోవడం వెరీ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన స్పందించి, వైద్యాధికారులు దీనిపైన స్పందించి ఇమ్మీడియట్గా పేషెంట్లకు కావాల్సినటువంటి సౌకర్యాలు కావాలని చెప్పేసి ప్రజల తరపున రాజ్ న్యూస్కు డిమాండ్ చేస్తోంది. కెమెరామెన్ బాలుతో శ్రీకాంత్,
రాజ్ న్యూస్ మేడారం నుంచి.